హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు పంజాబ్ న్యూ చండీగఢ్ వేదిక పంజాబ్ వర్సెస్ కలకత్తా మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా తీసుకున్నారంటే ఫస్ట్ ఓవర్స్ చూస్తే బాగా కాన్ఫిడెన్స్గా ఆడారు. అదే ప్రభాత్ సిమ్రాన్ గిని లేకపోతే ప్రియాంశు కానీ ఆడారు. కానీ ఫస్ట్ ప్రియాంశు అవుట్ అయిపోయిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయింది అనుకునేటప్పటికి వెంటనే అయ్యర్ వికెట్ పడింది. ఇంకా అయ్యర్ వికెట్ పడిన వెంటనే ఒక 2-3 ఓవర్స్ ఒక 20 రన్ల దగ్గర మన ప్రభాత్ సిమ్రాన్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక అక్కడి నుంచి వికెట్లు పడ్డాయి. చూడరా స్వామి, అసలు ఏ స్టేజ్లో కూడా వీళ్ళు స్కోర్ చేయాలన్న ఆలోచన లేదు. వికెట్లు పట్ట పడిపోయాయి. ఆ పిచ్ అలా ఉందో లేకపోతే కేకేఆర్ బౌలింగ్ అదిరిపోయిందో అర్థం కాలేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చెన్నైని కూడా 109కి రిస్ట్రిక్ట్ చేశారు. ఈరోజు కూడా పంజాబ్ని 101కి అదే 111కి రిస్ట్రిక్ట్ చేసేసారు. ఓవరాల్గా ఇది చేజింగ్ టార్గెట్ ఇచ్చి 112 రన్స్ 20 ఓవర్స్లో. ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే హర్షిత్ రాణా 3 వికెట్లు తీశాడు. తర్వాత మిగిలిన వాళ్ళు 2 వికెట్లు తీశారు. తర్వాత ఒక వికెట్ ఎవరో తీశారు, అదే వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. సునీల్ నారాయణ 2 వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్ 1 వికెట్లు తీశాడు. ఓవరాల్గా కేకేఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్, మ్యాచ్ని పూర్తిగా బాల్ వైపు టర్న్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ లో స్కోరింగ్ మ్యాచ్ని చేజార్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ 2011-2012 ఆ టైంలో పంజాబ్ వాళ్ళు 112 రన్స్ కొట్టారు. కానీ ముంబై 109కి రిస్ట్రిక్ట్ చేసి మ్యాచ్ గెలిచారు. సో అదేమని ఈరోజు రిపీట్ చేస్తారా, లేకపోతే ఈ కేకేఆర్ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యి అదే కేకేఆర్ వాళ్ళు మామూలుగా మ్యాచ్ గెలుస్తారా? లాస్ట్ మ్యాచ్లో 10 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేసినట్టు ఈరోజు కూడా 10 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ చేస్తారా, లేకపోతే ఇంకా స్లోగా ఆడతారా అనేది మనం నెక్స్ట్ ఇన్నింగ్స్ చూసుకోవాలి. ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యే దాన్ని బట్టి ఓవరాల్గా ఈ ఇన్నింగ్స్ కేకేఆర్కి సొంతమైంది. నెక్స్ట్ ఇన్నింగ్స్ చూద్దాం. కేకేఆర్ని వీళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు పంజాబ్ వాళ్ళు అనేది కూడా తెలియాలి. దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ఎందుకంటే కాన్ఫిడెంట్గా బౌలింగ్ తీసుకుంది పంజాబ్, బ్యాటింగ్ తీసుకుంది పంజాబ్. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ పిచ్ మీద అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ అని ఒకవేళ వీరు ఫెయిల్ అయ్యారా, లేకపోతే ఆ పిచ్ను రాంగ్ ఎస్టిమేట్ చేశారా పంజాబ్ వాళ్ళు. సో దానివల్లే బౌలింగ్ తీసుకోవాల్సింది బ్యాటింగ్ తీసుకొని మ్యాచ్ పోగొట్టుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు ఈ బ్యాటింగ్ చేయడానికి వస్తారు కదా ఎవరు, కేకేఆర్. ఇప్పుడు వాళ్ళు పడే వికెట్లు బట్టి, వాళ్ళు పవర్ ప్లేలో ఆడే స్కోర్ బట్టి మనం చెప్దాం అది బౌలింగ్ పిచ్చో బ్యాటింగ్ పిచ్చో, లేకపోతే వీళ్ళు ఫెయిల్ అయ్యారా, లేకపోతే పిచ్చు బౌలర్స్కి అనుకూలిస్తుందా అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్లో వచ్చేది నెరైన్, క్వింటన్ డికాక్, వాళ్ళకి ఒకటే తెలుసు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాధడమే. దాన్ని బట్టి మనం డిసిజన్ తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.